హాఫ్ కేజీ చాలా బోన్లెస్. ఇద్దరికి మా ఇద్దరికి నాకు బాబు అది మా సాయంత్రం పంపిస్తారు. సాయంత్రం ఈవినింగ్ కూడా వస్తుంది మాకు. దేనికి సార్ ఇది మామూలుగా నా ఫ్రై టైపా అంటే ఆమె గ్రేవీ చేస్తుంది, చపాతీలో చేస్తుంది కూడా తిన్నాను. ఓకే సార్ చిన్న కొట్టిన చాలా డ్రైవర్ లేట్గా వస్తాను, నేను తొందరగా పోతారు కొద్దిగా 9:36 ఉంటుంది. పని మనిషి వచ్చింది, వంట మనిషి. వాడేమో 9కి వస్తాడు నేర్చుకోండి. అందువల్ల నేను ఎందుకు లేడు. ఇదో ఈ వర్క్ బిజీలో మీరు ఏదో పోతున్నట్లు ఏమన్నా ఫీలింగ్ ఉంటుంది సార్, లేకపోతే అప్పుడప్పుడు మీరు బయటికి వెళ్తుంటారా? మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు బయటికి వెళ్ళిన చరిత్ర కనిపిస్తుంది. మీరు అదే ప్రాబ్లం మాకు. మొత్తం తెలిసేపు దేవుళ్ళు క్లయింట్ కేసులు తప్ప మిగతా ప్రపంచం పట్టించుకోపోయేటప్పటికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు మన తల్లిదండ్రుల దగ్గర ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అందుకోసం నేను ఇప్పుడు ఈ ఫ్రైడే సెలవు వస్తుంది కదా, ఎట్లా కానీ ధైర్యం చేసిపోతున్నాను. అంటే మీకు 2 days ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళొచ్చుగా. కోర్టు సెలవులు ఉండవు. ఉండవా? క్రిమినల్ కోర్టు సెలవు ఉండవు, సివిల్ కోర్టు ఉంటాయి. మళ్ళీ సివిల్ కోర్టు అంటే ఇప్పుడు భూమి తగాదాలు వాళ్ళకు ఉంటాయి, మాకు క్రిమినల్ కోర్టు ఉండకూడదు. ఓకే, అది మాకు వాళ్ళకి తేడాది. అంటే క్రిమినల్ అంటే సండే కూడానా? సండే ఉండదు. ఓకే, ఓన్లీ ఒక సండే. సండే రోజు ఏంటంటే వర్క్ చేసుకోవాలి మేము. మండే రోజు కేసులు చూసుకుంటే జాగ్రత్త పడాలి. అన్ని ఫైల్స్ రెడీ చేసి నేను పోలీస్ స్టేషన్ చేశాను కాబట్టి సడన్గా సార్ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు సార్, కొద్దిగా మీరు ఇన్స్పెక్టర్ చెప్పాలి సార్, కేసు కావాలి సార్ పోలీస్ స్టేషన్ అడవి మాట్లాడి ఏదో చేసి రావాలి. అట్లా కానీ దేశానికి సేవతో పాటు ఆల్మోస్ట్ 40 పోలీస్ స్టేషన్ల టచ్ ఉంటుంది నాకు. మొత్తం సిటీ పోలీస్ స్టేషన్ అంతా టచ్ ఉంటుంది. 30 పోలీస్ స్టేషన్లు. 30 పోలీస్ స్టేషన్ అంటే దాదాపు ఎస్ఆర్ నగర్ టచ్ ఇట్లా మొత్తం మన పంజాబీస్ అందరూ ఏసీపీ గాడు వాడు బచ్చగాడు సెలెక్ట్ అయినప్పటి నుంచి పరిచయం వాడు ఎస్ఐ సెలెక్ట్ అయినప్పటి నుంచి నాకు పరిచయం ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడు డౌట్ వచ్చాయనుకో, సార్ ఏం చేయాలి సార్ అడుగుతారు. అంటే మనం సీనియర్ కాబట్టి అడుగుతారు. అడిగినప్పుడు మనం సమాధానం చెప్తాం కదా, అందువల్ల గుర్తింపుతో ఏ సార్ వచ్చారా సార్ క్యాండిడేట్ చూసి దాని ఏదో హెల్ప్ చేసి పంపించారంటాడు. అట్లా మన పని ఉంటుంది కదా వాళ్ళకి. మరి అనుభవాన్ని తోడుకోవడంలో అందరూ. థ్యాంక్ యూ సార్. ఈ పాపం లాయర్లు డాక్టర్లప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఏజీ 50-60 వరకు 35 దాకా వాళ్ళ అంటే డాక్టర్ చేయడమే ఉంటుంది. ఆ 30 తర్వాత కూడా ఈ పర్ఫెక్ట్ అనుభవం రావడానికి వాళ్ళకు 50 సంవత్సరాల వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నిరూపించుకోవాలి. పేరు అవన్నీ రావాలంటే మంచి డాక్టర్ అని అంటాం కదా మనం, హస్తవాసి ఉన్న డాక్టర్. ఇవన్నీ ఇప్పుడు మనం చూశాను, డాక్టర్స్ ఎక్కువ అయిపోయారు. అందరు డాక్టర్లకి పోయేసరికి డాక్టర్స్ ఎక్కువ అయిపోయారు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ కొంతమంది డాక్టర్స్ అన్ని హాస్పిటల్కి కన్సల్టింగ్గా వెళ్తున్నారు. అంటే ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సడన్గా అన్ని హాస్పిటల్కి వాళ్ళ నెంబర్లు ఇచ్చుకొని అలా వెళ్తున్నాం. అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి మీకు ఏ హాస్పిటల్ కావాలంటే చెప్పండి, ఆ హాస్పిటల్ చేయిస్తాను అది ఇదని అలా చెప్తారు కొంతమంది మనకు వచ్చే కస్టమర్స్.
పోటీ ప్రపంచంలో మనము తెలివితో పాటు మన అనుభవాన్ని, మంచితనాన్ని, నీతిని, నిజాయితీని చూద్దాం. కేజీ ఈ మనము లెగ్ పీస్ చాలామంది లెగ్ పీసులు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ లెగ్ పీస్ని నీట్గా కట్ చేయాలి. దీనికి జిడ్డు జీవుడు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు నేను ఇందాక కట్ చేశాను కదా, సేమ్ అలా కట్ చేయించుకోండి. వేస్టేజ్ పోయినా పర్వాలేదు, నీట్గా కట్ చేయమని చెప్పండి. చాలామంది ఏంటంటే ఇక్కడ జిడ్డు బుద్ధి ఉపయోగిస్తారు. తిండి దగ్గర ఎప్పుడు అలా చేయడం. ఇది ఇలా, ఇది ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత కొవ్వు, ఈ జిడ్డు ఇది ఇవంతా బంగ ఉంటుంది లెగ్కి. కానీ ఇది ఎంత టేస్టో సరిగ్గా తీసుకోకపోతే అంత వరస్ట్గా ఉంటుంది. చెస్ట్కి అయితే ఇంకేం ఉండవు, చెస్ట్ ఎప్పుడు ఎవరి గ్రీన్, కానీ తినడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ దాన్ని మ్యారినేట్ చేసుకునే విధానంలో చేసుకుంటే అది బాగుంటుంది. ఆరోగ్యం కదా మనకి మెయిన్. రైట్. ఓకే, వర్క్ అయిపోయినప్పుడే నీట్గా ఉంచుకోవాలి. నేను శుభ్రంగా లేకపోతే నాకు చిరాకు లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.